Next question. A sum of money amounts to 9,075 at 10% per annum. Interest being compounded yearly. Interest being compounded yearly in 2 years. The simple interest on the same sum for the same time and the same rate is. ఇక్కడ మనకి 9,075 అనేది టోటల్ అమౌంట్. మనకి టోటల్ అమౌంట్ ఇచ్చేసిండు. టోటల్ అమౌంట్ ఏముంది? 9,075 అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 10% అన్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 10%. టైం పీరియడ్ 2 years అన్నాడు. దెన్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే ఫస్ట్ మనం ఇక్కడ నుంచి ఏం చేయాలంటే మనం ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అనేది మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేసి దాని నుంచి మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అది ఇక్కడ మనకు టైం పీరియడ్ 2 years కాబట్టి కాంపౌండ్ ఇంట్రెస్ట్ 10% ఉన్నప్పుడు ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది? 2 into R ప్లస్ R into R by 100 అంటే ఫైనల్గా ఇది ఏమైందంటే 21% అవుతుంది. 21% ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 21% అవుతుంది. అది ఇక్కడ మనకు ఉంది టోటల్ వాల్యూ కాబట్టి ఈ 9,075 అనేది 9,075 అనేది 121% అవుతుంది. 121% ఎందుకంటే అసలు యాక్చువల్ అమౌంట్ వచ్చేసి 100% ప్లస్ ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ 20% అంటే 121% అవుతుంది. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ప్రిన్సిపల్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ప్రిన్సిపల్ అమౌంట్ అంటే అది 100% అవుతుంది. ఆ వాల్యూ ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని నేను పి అని తీసుకుంటా. అంటే పి ఈజ్ ఈక్వల్ టు ది 100 into 9,075 డివైడ్ విత్ 121 అవుతుంది. సో ఇక్కడ మనం 11th క్యాన్సిల్ చేద్దాం. 11 11 జా 121, 11 8 జా 88, 27 11 2 జా 22, 11 5 జా 55. అగైన్ మనం ఇక్కడ 11th ట్రై చేద్దాం. 11 1 జా 11 7 జా 77, 77 అంటే ఇక 11 5 జా 55. అంటే ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసి 7,500 అవుతుంది. ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చి 7,500 అవుతుంది. ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది ఫైండ్ అవుట్ చేయాలంటే ఎఫెక్టివ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది? 2 years కాబట్టి 2 into 10% అంటే 20% అవుతుంది. అంటే 20% ఆఫ్ 7,500. 20% ఆఫ్ 7,500 అంటే 20 into 7500 డివైడ్ విత్ 100. 2 zeros క్యాన్సిల్. 2 into 75 అంటే 150 అవుతుంది. ఇంకా ఆల్రెడీ 0 ఉంది. సో 1,500. సో ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది అంటే 1,500 రూపీస్ వస్తుంది.